మేము ముందు నుంచి అందరికీ చెప్తూనే ఉన్నాం, మతం మార్చుకోవాలి అంటే మనస్ఫూర్తిగా మార్చుకోవాలని చెప్పాం. అలాంటి వాళ్ళని మేము ఎప్పుడూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటాం. కానీ ఎవరైనా సరే తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఇస్లాంకి మారటం మాకు ఇష్టం లేదని మీకు తెలుసు. అది ఇస్లాం మతాన్ని అవమానించినట్లవుతుంది జోధా బేగం. మొఘలాయి చట్టాన్ని మీరు ధిక్కరించలేదు. మీరు ధిక్కరించింది పెళ్లినాడు మనం చేసుకున్న వాగ్దానాల్ని. మీరు మన బంధాన్ని ఎగతాళి చేశారు. మీ భర్తని గేలి చేశారు. మన ఇరువురి మధ్య ఉన్న బంధానికి ఆధారమైన పునాదిని అపహాస్యం చేశారు మీరు. ఇవన్నీ కలిపి మేము మీకు అతిపెద్ద శిక్ష విధించబోతున్నాం జోధా బేగం. అందుకని మేము మీకు విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నాం జోధా. దయచేసి మన్నించండి షహన్షా, కానీ చెప్పదగిన నేరం చేయకుండానే తన భార్యకు విడాకులివ్వడం కూడా ఒక రకంగా నేరమే. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. ఇది మితిమీరిపోవడం షహన్షా. సలీమా బేగం, ఆవిడ చేసిన నేరాన్ని మేము ఉపేక్షించలేం. అంతకంటే తక్కువ శిక్ష విధించలేం. కనుక మీ అందరినీ కోరుకునేదేమిటంటే ఈ విషయంలో ఎవరూ మాట్లాడకండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆవిడ్ని సమర్థిస్తూ మా దగ్గరికి ఎవరూ రాకండి. మేము మీ అందరి సమక్షంలో ఈవిడికి విడాకులివ్వటం జరుగుతుంది. ఎందుకు షహిన్షా, ఎందుకు చేశారా పని? అంటే మీకు నా మీద ప్రేమ లేదా? ఏ కారణం వల్ల మీరు నాకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు? మీరు షహిన్షాని ధిక్కరించారు, మీ భర్తనే కాదన్నారు. ఈ కారణం చాలదా మీకు విడాకులు ఇవ్వటానికి? ఇక మిమ్మల్ని ప్రేమించడం అంటారా? ఆ ప్రేమ ఇక్కడితో ముగిసిపోయింది. నా ఉద్దేశంలో నేను చేయరాని పని చేశాను అనుకోండి షహిన్షా. ప్రజల పట్ల, సామ్రాజ్యం పట్ల కేవలం మీ ఒక్కరికే బాధ్యత లేదు. ఒక షహిన్షా అయినందువల్ల మీకు ఎలాంటి కర్తవ్యాలు, బాధ్యతలు ఉన్నాయో అవే కర్తవ్యాలు, బాధ్యతలు మల్లికా-ఏ-హింద్గా నాకు కూడా ఉంటాయి షహిన్షా. నేను మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తాను. మీరు ఎన్నో యుద్ధాల్లో గెలిచారు. ఎల్లప్పుడూ మీరు మీ ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారు. ప్రజలే మీకు సర్వస్వం. కానీ నేను మీకు భార్యనైనందువల్ల నాకు కూడా కొన్ని బాధ్యతలు, కర్తవ్యాలు ఉంటాయి షహిన్షా. ఎన్ని కర్తవ్యాలున్న జోధా బేగం భర్తనే కాదంటూ భర్త నిర్ణయానికి వ్యతిరేకంగా అంత పెద్ద నిర్ణయాన్ని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఆ నిర్ణయం ఒక భార్య భర్తని వ్యతిరేకించడం కాదు షహిన్షా. మల్లికా-ఏ-హింద్గా తన ప్రజల కోసం నేను తీసుకున్న నిర్ణయం అది. మీకు తెలుసా షహిన్షా, మీరు వెళ్లిపోయాక ప్రతి రాత్రి నిద్రపోలేక ఎలా గడిపానో తెలుసా షహిన్షా మీకు? ఎందుకంటే ఆ యుద్ధం కేవలం మీకు ఇరాన్ రాజుకి మధ్య జరుగుతున్నది కాదు. అది మొఘలాయి సామ్రాజ్యపు రాకుమారుల మధ్య యుద్ధం, అన్నదమ్ముల మధ్య పోరాటం. అలాంటప్పుడు మీరు మాత్రం మీ పిల్లల ముందు ఏ విధంగా వ్యవహరించారు? ఒకరోజు ఒకరికి పదవినిస్తే ఇంకొక రోజు ఆ పదవిని లాగేసుకోలేదా? షహిన్షా, నిన్నటి వరకు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ అన్నదమ్ములు ఇప్పుడు ఒకరి గొంతు మరొకరు కోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేవలం నేను నా మతం మార్చుకున్నందువల్ల. నాకు నా సామ్రాజ్యం గురించి, నా పిల్లల గురించి, మన ప్రజల గురించి ఆందోళన ఉంది వల్ల ఈ యుద్ధం జరగకూడదనుకున్నాను. ఈ యుద్ధంలో వేలాది మంది తమ ప్రాణాల్ని బలివ్వడం నాకు ఇష్టం లేదు. అందువల్లనే మల్లికా-ఏ-హింద్ని అయినందువల్ల నేను నా కర్తవ్యం నిర్వర్తించాను. అయితే నేను నిర్ణయాలు తీసుకోవడమే అభ్యంతరకరం అయితే మరి నాకు మల్లికా-ఏ-హింద్ పదవిని ఎందుకు కట్టబెట్టారు? అంత పెద్ద బాధ్యతని మీరు నాకెందుకు అప్పగించారు షహిన్షా? ఇక మీరే చెప్పండి. ఆ దేవుడికి నా మొహం ఎలా చూపించను? అల్లాకి, ఆ భగవంతుడికి ఎలా మొహం చూపించగలను నేను?
మతం మీద మోసుతో నేను ఇంతమంది ప్రాణాలు బలి తీయాలా? మా పిల్లల కలహాలకి కారకురాలవ్వాలా? చెప్పండి, దేనికి ఎక్కువ విలువ ఉందో చెప్పండి. మతం కోసం పోరాడానికా, లేక మతంలోనే ఉంటూ పోరాడడానికా? నా నిర్ణయం వల్ల మీకు కోపం కలిగితే ఆ కోపాన్ని భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని మేము ఎలా నిగ్రహించుకోగలం చెప్పండి. మీరు మా భర్త స్థానాన్ని అవమానించారు జ్యోత. మీకు మేము ఎన్నోసార్లు వివరంగా చెప్పడం జరిగింది. మీరు మాత్రం 1-2 సార్లు మా మాటలు ధిక్కరించారు కూడా. ఓసారి మా దృష్టికోణం నుంచి ఆలోచించి చూడండి జ్యోత బేగం. మేము చెప్పేది మీకు మొత్తం అర్థమవుతుంది. కానీ మా సంగతి పక్కన పెట్టండి. ఇష్టం లేకుండా ఎవరు ఇస్లాం మతాన్ని స్వీకరించకూడదని మేము చెప్పాక కూడా మీరు ఇస్లాంని స్వీకరించడానికి బయలుదేరి వెళ్లారు. మతం అంటే ఏంటి షహించా? ఆచరించవలసిన ఒక సూత్రం. అయినా మీ మతం గాని, నా మతం గాని, లేక లోకల్లో ఏ మతమైనా గాని నేర్పిస్తున్నదేంటి? పరస్పరం తగులాడుకోవడమనా? అన్నదమ్ముల్లా ఉండకుండా ఒకరిపై ఒకరు కోపంతో కత్తులు దొయ్యమనా? అవేం కాదుగా. ఇక మీ రాజధర్మం చెప్పేదేంటి? భవిష్యత్తులో మీరు మీ పిల్లలకి నేర్పవలసిందేంటి? ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడం. ఇవన్నీ ఒకరిపై ఒకరు హింసకి పాల్పడడం కంటే తక్కువేగా. ఒకవేళ ఇవాళ మీకు నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు షహింషా, కానీ ఏదో ఒక రోజు మీరు గ్రహిస్తారు. మా నిర్ణయంలో తప్పు లేదని మీరు తప్పక గుర్తిస్తారు. హాయ్ ఎల్లా. హుజూర్, మీరు పండగ చేసుకుంటారనుకున్నాను. షెహన్షా జోదా బేగంకి విడాకులు ఇస్తున్నారంటే మీకు పండగేగా. నేనేమో మీకోసం హుక్కా సిద్ధం చేశాను. తర్వాత మద్యం తేవాలనుకున్నాను. కానీ మీరేమో ఇక్కడ ఒంటరిగా. హోషియార్, నీకు కలలు కనే అలవాటుందా? ఉంది హుజూర్. కలలు కనని వాళ్ళు ఎవరుంటారు? ఎప్పుడు కలలు కంటావు? నిద్రపోయినప్పుడు హుజూర్. అప్పుడు నువ్వు నీ కళ్ళను మూసుకొని ఉంటావు కదా. కళ్ళు మూసుకొని ఎవరైనా కలలో ఎలా చూడగలుగుతారు? కానీ హుజూర్, కలలంటే కళ్ళు మూసుకునే కదా చూస్తారు. హోషియార్, మనం నిద్రపోతూ చూసే వాటిని కలలు అని అనుకోకూడదు. మనకసలు నిద్ర పట్టనివ్వకుండా ఉండేవే నిజమైన కలలు. అంటే అంటే ఏంటంటే, కలల్ని వాస్తవాలు చేసుకోవాలంటే వాటిని మెలకుగా ఉన్నప్పుడే చూడాలి. ఇప్పుడు వాస్తవం ఏంటంటే, ప్రస్తుతం కనిపిస్తోంది ఎంత మాత్రం నిజం కాదు. నాకేం అర్థం కాలేదు హుజూర్. నిజం ఏమిటో కేవలం జలాల్కి మాత్రమే తెలుసు. నాకు జలాల్ గురించి బాల్యం నుంచి తెలుసు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి మరీ తీసుకుంటారు. అందుకే జోదా బేగంకి విడాకులివ్వాలన్న వారి నిర్ణయం విని నేను పండగ చేసుకోవడం లేదు. ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నది అసలు జలాల్ మనసులో ఏముంది అన్న సంగతి. అందులో ఆలోచించడానికి ఏముంది హుజూర్? నువ్వెళ్ళెక్కడి నుంచి? చిత్తం హుజూర్.
యా అల్లా, ఇవాళ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. కథలు చెప్పకండి షహిన్షా. మేము ఉన్నమాటే చెప్తున్నాం జ్యోత. ఒక్కసారి మా కోణం నుంచి చూడండి. మీరు మీ అందం ముందు లోకం యావత్తు తలవంచక తప్పదు జ్యోత. ఇక చాలు షహిన్షా, వదిలేండి నన్ను. ఎప్పుడు ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉంటారు మీరు. ఎవరైనా చూస్తే బాగుండదు. పైగా నాకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అయినా మీకు మాకు మధ్య రాగల ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి? మీరు మాత్రం మాకు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ అందం చూసే మేము మైమరిచిపోయాం. ఒక విచిత్రమైన సంగతి చెప్పంటారా? ఏంటి? మన ఇద్దరి ప్రేమ కథ జ్యోతా బేగం చాలా విచిత్రంగా, చాలా ఘనంగా జరిగింది. అది అసలు మన పెళ్లి వేళకి ఒకరి గురించి ఒకరికి అస్సలు తెలియదు. అప్పట్లో మీకు మా మీద అంతులేని ద్వేషం ఉండేది. తరువాత ఆ ద్వేషమే క్రమంగా ప్రేమగా మారిపోయింది కదా. మీకు తెలుసా, మేము చేతులెత్తి ఆ ఖుదాని భక్తితో ప్రార్థించినప్పుడల్లా మిమ్మల్ని మాకు ప్రసాదించినందుకు ఆయనకి ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. సరేగాని జ్యోతా బేగం, ఒక విషయం చెప్పండి. మీరు మీ శ్రీకృష్ణుని పూజిస్తున్నప్పుడు మీ మనసు వారి మీదే ఉంటుందా, లేకపోతే మీ మనసులో వేరే ఎవరైనా ఉంటారా? చెప్పండి. అంటే మీ ఉద్దేశం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థించినా మీ గురించి ఆలోచిస్తాను అనాలనా? మీరు అనుకుంటున్నది పూర్తిగా నిజం. నేనెప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఏమని చెప్పండి జ్యోతా. ఏంటంటే నేను సుమంగళి కానీ ఈ లోకాన్ని విడిచిపోవాలనుకుంటాను. మీకంటే ముందే నేను కన్ను మూయాలి. ఇవన్నీ మన చేతిలో లేనివి కదా జ్యోతా బేగం. కావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి తనదైన ఒక కోరికంటూ ఉంటుందిగా. అలాగే ఇదే నా కోరిక. అందరి భార్యలు ఇలాగే మీలాగే కోరుకుంటారా? ఆ సంగతి నాకు తెలీదు, కానీ ఏ భార్య అయినా తన భర్త చేతుల్లోనే చివరి శ్వాస విడవాలని కోరుకుంటుంది. లోకం వదిలేస్తున్నప్పుడు తన భర్త కళ్ళలో తన మీద ప్రేమ చూడాలనుకుంటుంది. షహిన్షా, ఒకటి చెప్పనా? ఎప్పటికైనా మరణం ఒక్కటే మనల్ని వేరు చేయగలుగుతుంది. మనల్ని ఎన్నడూ ఏ ఒక్కరూ వేరు చేయలేరు జ్యోతా బేగం. ఆఖరికి మరణం కూడా. షహిన్షా, నా కంఠంలో ఊపిరుండగా నేను మిమ్మల్ని ఎప్పటికీ నా నుంచి వేరు కానివ్వను షహిన్షా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీకు విడాకులు ఇవ్వబోయేదే లేదు. జోధాకి జలాల్ విడాకులిస్తున్నాడన్న వార్త ఆగ్రా అంతటా దావానలంలా వ్యాపించింది. ఆ వార్త ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. హిందూ దేశపు షహన్షా మల్లికా యహింద్ విడిపోతారని కల్లో కూడా అనుకోలేదు. షహన్షా మల్లికా యహింద్కి విడాకులిచ్చేశారట. అవును, తెలిసింది. మొఘలాయి సామ్రాజ్యంలో ఒకదాన్ని మించిన ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది. అవును బాబు, మొఘలాయుల వంశంలో విడాకులనే మాట తొలిసారిగా ఇప్పుడే వింటున్నాం. ఏమో బాబు, నాకు తెలిసినంత వరకు మల్లికా ఏ హింద్ చాలా మంచి మనసు గలవారట. ఆవిడెప్పుడు ప్రజల మేలు గురించి ఆలోచిస్తుందంట. అయితే షహన్షా ఇలా నిర్ణయించుకోవడం కొంచెం కూడా అర్థం కావట్లేదు. షహిన్షా ఊరికే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు, ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అది నిజమే బాబు, పెద్దోళ్ల వ్యవహారాలు పెద్దోళ్లకే తెలుసు. ఇందులో అసలు జోధా బేగం తప్పే ఉంది అనే మనం అనుకోవచ్చు బీర్బల్ గారు. కానీ షహిన్షా గారు మాత్రం వేరే విధంగా అనుకుంటున్నారు. ఏవైనా దీని పరిణామం వల్ల మంచి జరగదు. పోనీలండి,
ఇది ఎంతవరకు సరైందో కాదో ఇకపై కాలమే నిర్ణయిస్తుంది. ఇది భరించడానికి జోధాబేగంకి శక్తినివ్వమని నేను ఆ భగవంతుణ్ణి పదే పదే ప్రార్థిస్తున్నాను. ఇంతకీ విడాకుల తర్వాత జోధాబేగం ఎక్కడని ఉంటారు? ఈ మహల్లో అయితే ఆవిడకి ఎలాంటి చోటు ఉండదు. మున్ముందు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? కానీ ప్రస్తుతం ఈ విడాకుల వార్త అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేసింది. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్, రాకుమారుడు దానియల్, రాకుమారుడు సలీం, రాకుమారుడు మురాద్, మొగలాయి సామ్రాజ్యం. ఆ దేవుడి దయ వల్ల మీరు ముగ్గురు ప్రతిసారి ఈ విధంగానే విజయాన్ని సాధించాలి. ఖుదా మీ మాటను నిజం చేయాలి రాజమాత గారు. సంతోషంగా ఉండు. దాదిజాన్ ఇలా అయిపోయారేంటి? మేమేదో కొన్నాళ్ల పాటు యుద్ధానికి వెళ్లేసరికి మీరు ఇలా అయిపోయారేమిటి? నువ్వు వచ్చేసావుగా, ఇక నేను ముందులాగే ఆరోగ్యవంతురాలనైపోతాను. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మురాద్. బాగున్నారా మీజాన్? మేము మీరందరూ చేసిన సాహస కార్యాల గురించి విన్నాము. నేను మీ ముగ్గురిని చూసి గర్వపడుతున్నాను. మీరు మొగలాయి సామ్రాజ్యపు ప్రతిష్టకి వన్నె తెచ్చారు. అల్లా మీ అందరినీ చల్లగా చూడాలి. రాజా బీర్బల్ సాబ్, మేము ఒక ముఖ్యమైన ప్రకటన చేయదలిచాం కనుక మీరందరూ దర్బార్కు రావాలని కోరుతున్నాం. ఒక తండ్రికి అతని సంతానం, అతని పిల్లలు అన్నింటికంటే ఎక్కువ బలాన్ని ఇస్తారు, గర్వంగా ఉంటుంది. ఇప్పుడు మా కుమారులు ముగ్గురు ఈ సంగతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. ఒకానొకరు మా కుటుంబాన్ని, ఆదర్శాలని వేలెత్తి చూపించారు. అందుకు యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధంలో మా పిల్లలు మమ్మల్ని ఎలాంటి ప్రశ్న అడగకుండానే అడుగడుగునా మాకు తోడుగా నిలిచి యుద్ధం చేశారు. శత్రువులతో పోరాడి వారిని మట్టి కరిపించారు. అంటే నేటి ఈ ఘన విజయానికి మా పిల్లలే కారకుడు. అందుకు మాకు చాలా గర్వంగా ఉంది. సంతోషం. ఈ సందర్భంలో మేం చేసే ప్రకటన ఏమనగా, కాబోయే షహన్షా పదవి ఎవరికి ఉండాలో ఇక వారికే ఉండబోతోంది. ఎందుకంటే మాకు అందరికంటే పెద్ద కుమారుడైన సలీం రాకుమారుడికే ఆ పదవిని పొందే హక్కు కూడా ఉంది. ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం, పున్నమి రోజున మేం షేకుకి పట్టాభిషేకం చేయబోతున్నాం. వాహ్, చాలా బాగా చెప్పారు. షహన్షా సలీం, 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 షహన్షా సలీం.